బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతోంది? కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టారా, పుట్టిందా? ఇలా ఎన్నో రకరకాల ప్రశ్నలు, ఎన్నో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కొందరు నేతలకు సన్ స్ట్రోక్ ఉంటుంది, కానీ కేసీఆర్కు మాత్రం సన్ స్ట్రోక్ అలాగే డాటర్ స్ట్రోక్ ఉంది అంటున్నటువంటి ఈ తరుణంలో ఇవి ఆరోపణలా లేకపోతే మీడియా గాసిప్సా, నిజమేనా? ఒకవేళ నిజమే అయితే బీఆర్ఎస్ భవిష్యత్తుకు ఇవి ఆటంకాలుగా మిగిలేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఎన్నో రాజకీయ పరిణామాలపై, పరిస్థితులపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బి ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి మీరు కాస్త దూరంగా ఉండొచ్చు, లేకపోతే సన్నిహితులుగా లేకపోవచ్చు, కానీ కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మిగిలినటువంటి వ్యక్తుల్లో మీరు ప్రధానమైన వ్యక్తి సార్. ఆ నమ్మకంతో నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సార్, 2 రోజులు బట్టి విపరీతమైన స్పెక్యులేషన్స్. కవిత తిరుగుబావుట వేసేసింది, నీకెంత నాకెంత, నా పరిస్థితి ఏంటి అని డిసైడ్ చేసింది అని చెప్పి కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని. నిజంగా కేసీఆర్ ఫ్యామిలీలో సన్ స్ట్రోక్, డాక్టర్ స్ట్రోక్ ఉందా? ఉంటే ఎందుకు? ఒకటి విజయ్, ఇప్పుడు కేసీఆర్ గారి మనస్తత్వం బాగా తెలుసు నాకు. ఆయన ఎవ్వరికి తన ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడు. కొడుక్కి ఇవ్వడు, బిడ్డకి ఇవ్వడు, మేనల్లునికి ఇవ్వడు, ఇంకెవరికి ఇవ్వడు. నెక్స్ట్ 3.5 ఇయర్స్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, ఇంకా ముందు వచ్చినా కూడా బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ఆయనే సభానాయకునికి ఎన్నికవుతాడు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ విషయంలో నేను 99% కాదు 100% చెప్పగలుగుతాను. ఓకే, ఎటువంటి సంశయం కానీ అనుమానం కానీ నాకు కానీ ఎవరికి కానీ ఉండాల్సిన అవసరమే లేదు. వీళ్ళు ఎంత చేస్తే ఏమున్నది చెప్పండి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నా, రేపు పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా ఆయనకు కూడా ఆ సీట్ దక్కదు. ఒకవేళ కేసీఆర్ ఇంకా తనకు చేత కావట్లేదు, తనకు ఆరోగ్యం సహకరించట్లేదు, నేను అనారోగ్యంతో ఉండి ఆరోగ్యం సహకరించకుండా ఈ బాధ్యతల్లో ఉండడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన ఫీల్ అయినప్పుడు ఓకే, తనంతట తను అనుకున్న వ్యక్తిగా అధికారాన్ని బదిలీ చేస్తాడు. అది కూడా కేసీఆర్ అనుకుంటేనే. అప్పటిదాకా ఎవ్వరు ఎన్ని చేసినా అది వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఆ సంగతి బాగా తెలిసిన వ్యక్తి హరీష్ రావు గారు. అందుకే ఆయన ఏమంటున్నాడు, తొందరపడట్లేదు ఆయన. కానీ విజయ్, ఇవాళ రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధారణ వ్యక్తుల్లో కూడా ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి అనగానే ఒక శాసనసభ 2-3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కూడా నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే కోరికలు వచ్చాయి. అవును సార్, అవును, నిజమే. మామూలు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులకు కూడా నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు, రేవంత్ రెడ్డి అయ్యింది కదా, బహిరంగంగా అంటున్నారు. ఇప్పుడు మనం ఓపెన్గా అన్న వాళ్ళని లెక్క తీసినా 10 మంది వెళ్తారు. జగ్గారెడ్డి గారు కూడా అన్నారు నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు. తర్వాత కాంగ్రెస్లో అయితే ముఖ్యమంత్రి పోటీలో రేస్లో ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి పీఠం మీద ఆలోచన వచ్చినప్పుడు మరి ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి కానీ, ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానాల్లో ఉన్న వాళ్ళకి కానీ అటువంటి ఆలోచన ఉంటే తప్పేమీ లేదు, ఉండడం సహజం. కానీ అట్లాంటి ఆశలు వాళ్ళల్లో ఉంటే మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మనసెరిగిన వ్యక్తిగా. ఓకే సార్, గతంలో కూడా ఒక సంఘటన జరిగింది. అందరూ కూడా కేటీఆర్కు అధికారాన్ని బదిలీ చేస్తాడు అనుకున్న సందర్భం ఒకటి వచ్చింది సెకండ్ టర్మ్లో సార్, మీకు గుర్తుండే ఉంటుంది. అవును సార్, కొంగరకలాన్ సభ అప్పుడు బాగా ఈ స్పెక్యులేషన్స్ బాగా జరిగాయి. 4-5 మంత్రులు ఓపెన్గా చెప్పారు. మంత్రులుగా ఉంటూ కేసీఆర్ గారి నోటీసులో లేకుండా మాట్లాడారు వాళ్ళు. ఓకే సార్, ఆయన అనుమతి లేకుండా మాట్లాడారు. అనుకుంటాం వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పుంటాడు. అంతేగా సార్, ప్రభుత్వంలో ఉండి అందుకు కీలక మంత్రులుగా ఉండి. ఇంకో ప్రచారం కూడా అయింది అప్పుడు, ఒకవేళ కేటీఆర్కి అధికార బదలాయిస్తే హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు కలిసి ఒక పార్టీ పెడతారట అని కూడా ప్రచారం అయింది. అవును, మీడియాలో చాలా వచ్చినాయి, యూట్యూబ్లో. చాలా కోపంగా వచ్చాడు ఆ రోజు రాష్ట్ర కమిటీ మీటింగ్కి. ఓకే, రావడమే ఆయన సహజమైన ధోరణికి భిన్నంగా. అంటే ఫస్ట్ మామూలుగా కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ రూమ్లో పోయి కొంచెం అందరితో మాట్లాడి కూల్గా హాల్లోకి వచ్చి హాల్లో కూడా అటు ఇటు చూసి ఎవరెవరు కూర్చున్నారు,
ఒకవేళ ఎవరన్నా దూరంగా కూర్చుంటే నువ్వు అక్కడ కాదు ఇక్కడికి రా అని చెప్పి, ఇక్కడ ఉన్న వాళ్ళని కొంచెం జరగమని చెప్పి అందరితో కొంచెం పలకరింపులు చేసి అట్లా ఆయన సహజ శైలి. బట్ రావడమే చాలా దురుసుగా వచ్చి మైక్ పట్టుకొని పార్టీ పెట్టడం అంటే పాండబ్బా పెట్టడమా అని ఆ డైలాగ్తో స్టార్ట్ చేశాడు. ఓకే. ఆయన ఆగ్రహం చాలా ఎక్కువ ఉండే. నేనేమన్నా ముసలోడిని అయినా, నేనేమన్నా చాతగాని వాడిని అయినా, ఆ విటివాడిని అయినా, నాకు చేత కాదా, నేను దిగిపోతాను అన్నాను మీతో, మంత్రులే ఎందుకు మీరు మైక్ పట్టుకొని అరుస్తున్నారు అని చెప్పి ముందు వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే నేను ఇంకా 10 ఏళ్ళైనా నేనే ఉంటానని కూడా చెప్పాడు. ఓకే. అంటే నేను ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నాను సార్. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ కనుక ముఖ్యమంత్రి స్థానం దక్కితే కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు. యా, ఇట్స్ క్లియర్ సార్. ఎందుకంటే కేసీఆర్ సార్ని మీరు చాలా దగ్గరుండి చూశారు కాబట్టి, ఆయన పనితీరు, పట్టుదల, పంతం ఎలా ఉంటుందో కాబట్టి మీరు ఇంత క్లియర్ కట్గా చెప్పగలిగారు. అదే ఫ్యామిలీలో నాకెందుకు ముఖ్యమంత్రి పీఠం దక్కదు, నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని కేటీఆర్ గారికి అండ్ బై ద సేమ్ వే కవిత గారికి ఇప్పటి వరకు రాలేదంటారా? బై ద సేమ్ వే హరీష్ రావు గారు కూడా ఆ ప్రయత్నం చేయలేదంటారా? హరీష్ రావు గారు ప్రయత్నం చేయలేదు. హరీష్ రావు గారికి ఉంటే ఆలోచన ఉండొచ్చు, తప్పేం లేదు అందులో. బట్ ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన అయితే యాంటీగా పోడు. పోయే అవకాశాలు వచ్చినాయి గతంలో, పోలేదు. ఆయన మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఫస్ట్ టర్మ్లో వచ్చాయి, సెకండ్ టర్మ్లో వచ్చాయి. ఆయనను మంత్రి పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టిన సంవత్సర కాలంలో కూడా చాలామంది ఆయన దగ్గర పోయి అసంతృప్తితోని ఇలా కొనసాగడం ఎందుకు అని చెప్పి బయటికి లాగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ పెట్టమని ఒత్తిడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏమాత్రం ఆయన తొనకకుండా బెనకకుండా కేసీఆర్ గారు నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆయన ఇంట్లో స్వీపర్ ఉంచుకున్నా నేను ఉంటాను, ఆయన వల్లనే రాజకీయాల్లోకి వచ్చాను, ఆయన ఉన్నంతకాలం ఆయనతోనే ఉంటాను అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పాడు. సార్, ఇది హరీష్ రావు విధేయత లేకపోతే తన బలమేంటో బలహీనత ఏంటో స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా అనుకో? విధేయత. ఓకే. ఒకవేళ అట్లా కనుక పోటీ పెడితే ఇవాళ హరీష్ రావు గారికి ఉన్న ప్రజాదరణ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారితో పాటుగా ఈక్వల్ రేంజ్లో ఉంది. ఇది మీడియాలో ఉండే స్పెక్యులేషన్ సార్. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం హరీష్ రావుకి ఆ స్థాయిలో పట్టు లేదు అంటారు. పట్టు ఉండకూడదని కొంత ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఒక మెదక్ జిల్లాకే పరిమితం చేయడం జరిగింది గత టర్మ్. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు రావడం వల్ల కూడా మొత్తం తెలంగాణ మీద ఆయన పట్టు పెరిగింది. బట్ ఇక్కడ పదవుల కంటే ఎక్కువగా ప్రజల హృదయాల్లో ఎవరు ఉంటారనేది ఆలోచించినప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా కూడా కేటీఆర్కు చెక్కు చెదరని ఫాలోయింగ్ ఉంది. రూరల్లో హరీష్ రావు గారికి చెక్కు చెదరని ఫాలోయింగ్ ఉంది. మరి రూరల్లో కేటీఆర్కు లేదా అంటే యాక్సెస్ తక్కువ. ఇప్పుడు కొంత ఆయన యాక్సెస్ పెంచుకుంటున్నాడు. ఆయన సమర్థుడు కాడని నేను అన్నా. సమవుజ్జీలు ఇద్దరు కూడా. ఆయన కొద్దిగా లేట్గా ఎంటర్ అయినా, ఈయన మొదటి నుంచి ఉన్నా, వీళ్ళిద్దరిట్లో ఎవరైనా తెలంగాణకు లాభమే, మేలే. కేసీఆర్ గారు ఒకవేళ వీళ్ళిద్దరిట్లో ఎవరికి ఇస్తానన్నా, ఒకవేళ కవిత గారికి ఇస్తానన్నా తెలంగాణకు నష్టమేం జరగదు. ఎందుకు అనంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సంపాదించారు, ఉద్యమంలో ఉన్నారు, త్యాగాలు చేశారు, కష్టపడ్డారు, జైలుకి వెళ్ళారు, అన్ని రకాలుగా అర్హత ఉన్న వాళ్ళే వీళ్ళు. బట్ ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వీళ్ళు ఆలోచిస్తే కారు, జనాదరణ పెంచుకోవడానికి జనంలోకి పోతే కారు. ఓకే. కేసీఆర్ గారు ఇవ్వాల్సిందే. మనం ఎంత ఇప్పుడు ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉన్నది, పార్టీకి ఒక ఎన్నికల నియమావళి ఉంది, పార్టీకి నిబంధనావళి ఉన్నది, పార్టీ రిజిస్టర్డ్ పార్టీ, ఎంత ప్రజాస్వామికంగా ఉన్నా కూడా నేను ఇవాళ ఇది ప్రజాస్వామ్య పార్టీ అన్నా కూడా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఇది కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న పార్టీయే. కాబట్టి అక్కడ ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా ఆయన ఎట్లా చెప్తే అట్లాగే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు ఇదే లక్షణం ఉండి చెప్తుంటారు కదా, అన్ని ప్రాంతీయ పార్టీ అలా ఉంటేనే మనుగడ సాధిస్తాయి కూడా. ఉంటేనే మనుగడ సాధిస్తాయి. అట్లున్నది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. మేము అప్పుడు కేశవరావు జాదవ్ గారు అని ఉండేవారు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్, గొప్ప నాయకుడు, మేధావి. అయితే ఆయన వచ్చి ప్రతిపాదన పెట్టాడు, స్టీరింగ్ కమిటీ ఇద్దాము కేసీఆర్ గారితో పార్టీ పెట్టక ముందు. ఓకే సార్. ఆ పార్టీ పెట్టాలనే చర్చలు జరుగుతున్న సమయంలో ఒక 6 నెలల ముందు నేనే తీసుకొచ్చాను. కేసీఆర్ గారి డిప్యూటీ స్పీకర్ కారులోనే నేను వెళ్ళి ఆయన కూర్చోబెట్టుకొని వచ్చి మళ్ళీ డ్రాప్ చేశాను. ఓకే సార్. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక్కరి నాయకత్వం అయితే చెన్నారెడ్డి లాగా కాంగ్రెస్లో కలిపేశాడు చెన్నారెడ్డి, టీపీఎస్ని. అట్లాంటి భయం ఉంది మాకు. ఓకే. కాబట్టి మీ ముందే నేను చెప్తున్నాను,
మీరు ఒక్కరే నాయకత్వం వహిస్తామంటే మేము ఒప్పుకోము, మ్మ్. స్టీరింగ్ కమిటీ వేద్దామని ఆయన. ఓకే. అప్పుడు మేము ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ వేసాం. కేసీఆర్ నైజం తెలుసా, లేకపోతే తెలంగాణ ప్రజాసమితిని తీసుకుపోయి ఇందిరాగాంధీ కాళ్ళ దగ్గర పెట్టాడు చెన్నారెడ్డి దగ్గర భయంతో? ఆ భయంతో. ఓకే సార్. ఆ భయంతో ఆయన ఇప్పుడే కాదు, మేము తెలంగాణ ఐక్యవేదిక 1997లో పెట్టినప్పుడు కూడా స్టీరింగ్ కమిటీ ఉండాలి, ఎవరు దీనికి అధ్యక్షుడు ఉండొద్దని చెప్పాడు. ఓకే. అధ్యక్ష పదవి ఆయనకే ఇచ్చేవాళ్ళం మేము. మ్మ్. అయినా కూడా ఆయన స్టీరింగ్ కమిటీ ఉండాలి, ఏ ఒక్కరికి పగ్గాలు ఇవ్వద్దు. ఓకే. మేము అట్నే నడిపాం 3 సంవత్సరాలు. స్టీరింగ్ కమిటీ అట్నే నడిపాం. ఎవరు కన్వీనర్ లేరు, ఎవరు అధ్యక్షులు లేరు. మ్మ్. ఏదైనా మీటింగ్ కోసం పిలిచినప్పుడు ఆ ఒక్క మీటింగ్కు కన్వీనర్గా నేనో లేకపోతే ఇంకోరో ఉండేవాళ్ళం. సార్ 12 మందితో అప్పుడు స్టీరింగ్ కమిటీ. మీరు గుర్తుపట్టేవాళ్ళు రాపోల్ ఆనంద్ భాస్కర్, బెల్లయ్య నాయక్, ఇట్లా నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, మేము ఉండేవాళ్ళం. ఓకే సార్. ఇంకా కొంతమంది నేను మర్చిపోయినేమో. మ్మ్. అయితే ఇట్లా స్టీరింగ్ కమిటీ ఉండాలని చెప్పారు. ఇంకా ఆయన ఏం మాట్లాడలే, నమస్కారం పెట్టారు. మ్మ్. అప్పటికే భోజనం అయిపోయింది, ఓకే. పంపించరమ్మన్నారు. మళ్ళీ జీవితంలో ఆయన కేశవరావు జాదవ్ గారిని కలవలేదు. మ్మ్. నాతో అన్నాడు, నియంతృత్వం అంటారు, అట్లుంటేనే నడుస్తాయి ఈ పార్టీలు. మ్మ్. సమిష్టి నాయకత్వంలో ఏ పార్టీ నడవదు. ఎగ్జాక్ట్లీ. ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇంకోరు అడ్డుపడతా ఉంటారు. ఎట్లా ముందుకు పోతాం మనం? మ్మ్. ఇట్లుంటేనే కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో ఆ నియంతృత్వం అనేది ఉండకపోతే ఆ ప్రజాస్వామ్యం కూడా అమలు కాదని చెప్పాడు. మ్మ్. ఆ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలన్నా ఒక నియంతృత్వం ఆ పార్టీలో ఉండాల్సిందే అనేది. మ్మ్. అంటే డెమోక్రటిక్ సెంట్రలిజం అనేది ఏదైతే ఉంటుందో అది ఇప్పటిదాకా ఒక ఐడియా లాగానే ఉంది తప్ప ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా అది నెరవేరలేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రిన్సిపల్, అది డెమోక్రటిక్ సెంట్రలిజం, కేంద్రీకృత ప్రజాస్వామ్యం. అంటే ఎవరికి ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా మెజార్టీ నిర్ణయానికి లోబడి అమలు చేయాలి. అంటే ఇది సాధ్యం కాదు అనేది ఒక 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర రుజువు చేసింది. మ్మ్. ఎక్కడో ఒకడ అప్పుడప్పుడు కమ్యూనిస్టులు దాన్ని పాటించారు తప్ప వర్టికల్ స్ప్లిట్స్ వచ్చేటి. సార్ ఒకవేళ ఆ ప్రిన్సిపల్ పెట్టుకోకుండా అది కూడా ఒక నియంతృత్వంలాగా ఉండుంటే ఇప్పటి చెక్కు చెదరకుండా ఉండేదేమో. మ్మ్. ఎన్ని చీలికలు కమ్యూనిస్ట్ పార్టీలో 100 సంవత్సరాల్లో 100కు పైన చీలికలు వచ్చాయి. అవును. 1925, 2025. మ్మ్. అదే ఆర్ఎస్ఎస్ నో చీలిక. ఒకటే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నియంతృత్వం, మ్మ్. కమ్యూనిస్టులలో డెమోక్రటిక్ సెంట్రలిజం. ఏది నడిచింది, ఏది గెలిచింది? అవును. ఆ? మ్మ్. ఎక్కడో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, పూజారి కుటుంబం వ్యక్తి మ్మ్. హెగ్డే వారు హెగ్డేవారు. నాగపూర్లో వాళ్ళ తండ్రి వలస పోతే అక్కడ చదువుకొని ఒక చిన్న మొక్కలాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదలుపెట్టాడు. మ్మ్. ఆ తర్వాత 12 ఏళ్ళు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మ్మ్. నాగపూర్ సభలు పెట్టింది కూడా ఆయన గాంధీని పిలిచి. సార్ అటువంటి వ్యక్తి స్టార్ట్ చేసిన ఒక మొక్కేమో ఇవాళ మహావృక్షం అయిపోయి శాఖోపశాఖలుగా అనేక బాహువులుగా ఇవాళ భారతదేశాన్ని అఖండ భారతాన్ని అఖండ సాధిస్తామని చెప్తుంటే. భారతతోని మ్మ్. గత 12 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నది. ఇంకొక 20 ఏళ్ల దాకా కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని నెలకొల్పింది. మ్మ్. డెమోక్రటిక్ సెంట్రలిజం పెట్టుకున్న కమ్యూనిస్ట్ పార్టీ 100కు పైన చీలికలై ఆ జాతీయ స్థాయి గుర్తింపును కూడా పోగొట్టుకున్నది. మ్మ్. ప్రజా పోరాటాలు చేసిన పార్టీ ఇవాళ ప్రజల దగ్గరకు ఓట్ల కోసం పోయినా ఓట్లు వేసే అప్పుడు ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డ ప్రజలు ఇప్పుడు ఓటేయడానికి కూడా సిద్ధపడతలేరు. మ్మ్. అందుకే ఇట్లా చూసినా కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నది నియంతృత్వమే. మ్మ్. ఇంకా ఆడ ఎన్నికలు ఉండవు, ఏముండవు, అన్ని నామినేషన్లే కదా. మరి అటువంటి పరిస్థితే ప్రాంతీయ పార్టీలు ఎన్నుకున్నాయి. జాతీయ పార్టీలో ఉన్నది కూడా నియంతృత్వమే కదా. అవును. ఇప్పుడు అది ఒక ఫ్యామిలీ పార్టీయే కాంగ్రెస్. అకన్ సీల్డ్ కవర్లో రావాల్సిందే. కొంత అక్కడక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నట్టు కనబడ్డా కూడా ఒపీనియన్ను మోల్డ్ చేసేది మళ్ళీ వాళ్ళే. రాహుల్ గాంధీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గురించి. కాబట్టి మనం పోటీ పోకూడదు, పోటీ పోతే మనం కంట అవుతాం. మ్మ్. మనం కూడా రాహుల్ గాంధీ ఎవరికంటే వాళ్ళకే చేయకూడదాం. ఒపీనియన్ పోల్ ఉంటుంది ఇక్కడ, కానీ ముందే ఒపీనియన్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఓకే సార్. అంత ప్రజాస్వామ్యయుతంగా ఏం రేవంత్ రెడ్డి ఎన్నిక కాలే. మ్మ్. మళ్ళీ ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే ఆయన మ్మ్. ఇట్లే ఉంటుంది అది. ఇదైతే ఇంకా నియంతృత్వం కదా. నా కుటుంబమే లేదంటాడు. సంఘ పరివారం అన్నిటికంటే పెద్ద కుటుంబం ప్రపంచంలోనే. ఎక్కువ మంది పిల్లలున్నది ఏ పరివారంలో అంటే సంఘ పరివారమే. అవును సార్. ఆ రెండు కూడా నియంతృత్వమే కదా. అవును. ఒక ప్రాంతీయ పార్టీలను ఎందుకన్నా మనం. మ్మ్. కాబట్టి ప్రాంతీయ పార్టీలలో ఏముంటుందంటే కొంచెం కుటుంబం ఆధిపత్యం ఉంటుంది. మ్మ్. అది చంద్రబాబు నాయుడు రేపు లోకేష్ ముఖ్యమంత్రి చేసిన, వైఎస్ఆర్ ప్లేస్లో జగన్ ముఖ్యమంత్రి అయినా, ఈ పార్టీలల్లో ఆ కుటుంబం యొక్క ఆధిపత్యం అనేది అది ఇన్ఎవిటబుల్. మ్మ్.
మనం రియాలిటీగానే చూద్దాం. దాన్ని అంగీకరించజాలని సత్యం, అది ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. సార్, ఒక రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది కాదు ఇది లేదు అని చెప్పుకున్నప్పటికీ కూడా లిక్కర్ కేసులో 6 నెలలు తిహార్ జైల్లో ఉంటే కవిత కోసం పరామర్శకి కేటీఆర్, హరీష్ రావు వెళ్ళారే కానీ కేసీఆర్ వెళ్ళలేదు, ఒక స్టేట్మెంట్ కూడా చేయలేదు. బహుశా ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఏదో చేసినట్టు గుర్తు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒక ఆప్యాయమైనటువంటి ఆలింగనం తప్పితే మళ్ళీ ఇప్పటి వరకు ఆ ప్రేమపూర్వక ఆలింగనం అయితే ఏమీ లేదు. కవితలో ఈ అసంతృప్తి ఉందా? నాకు జైల్లో ఉన్నప్పుడు ఏమీ మీరు ఇవ్వలేకపోయారు, కనీసం ఇప్పుడైనా కూడా నాకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి నాకు ఇవ్వకపోతే ఎలా అనేటువంటి అసంతృప్తి ఉంది అని బహిరంగంగా ఓపెన్గా చెప్తున్నారు కూడా. అంటే ఎక్కడ కూడా కవిత ఆ రకంగా బట్టబయలు కాలేదు సార్. మీరు అన్నట్టు ఒక్కసారే కాదు, చాలాసార్లు పోయింది, కేసీఆర్ని కలిసింది, చాలా అకేషన్స్లలో ఆమె అక్కడ పోయి రోజుల కొద్ది కూడా ఉంది. మీడియా నోటీస్కి రాలే. ఓకే, చాలాసార్లు పోయింది. నేను కూడా ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఇప్పుడే పోతున్నా ఫామ్ హౌస్కి అని చెప్పింది. పండుగలప్పుడు అన్ని పండుగలకు పోయింది. అయితే ఒక గ్యాప్ కొంత వాళ్ళ మధ్య ఉంది అనేది కనబడతా ఉంది. ఓకే, దాన్నే చిల్వలు పల్వలు చేసి మీడియాలో చెప్తున్నారు. ఆమెకు లోపల మనసులో ఒకవేళ నాన్నగారు కనుక దిగిపోవాలనుకున్నప్పుడు నేనెందుకు పోటీలో ఉండకూడదు అనేది ఉంటే ఉండొచ్చు. ఎక్కడన్నా ఆమె చెప్పేదాకా మనం దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ సార్. ఇంతవరకు ఆన్ రికార్డ్గా ఎక్కడ చెప్పలేదు, ఆఫ్ ద రికార్డ్ అయినా కూడా ఎక్కడ ఏమనలేదు. చెప్పకపోగా కౌంటర్ చేసింది. అవునా సార్? పార్టీలో చాలామంది నా మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పింది మొన్న అమెరికా పోవడం కంటే ముందే. ఓకే, కాబట్టి ఆమె దాన్ని ఖండించినప్పుడు నేను దాన్ని ఎట్లా ఆమెకు మోటివ్స్ అంటగట్టాను. బట్ మనసులో ఉంటే ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. ఒకవేళ నాన్నగారే దిగిపోవాలనుకున్నప్పుడు దిగిపోయే టైంలో ఎందుకు ఇవ్వకూడదు? నాకెందుకు ఇవ్వకూడదు? నేను సమౌజ్యం కాదా? అంటే వాళ్ళ కుటుంబంలో ఏంటంటే మొదటి నుంచి కవితది కొంచెం అంటే ఆధిక్యత అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ గారాభం ఉంది కేసీఆర్ గారి దగ్గర, తల్లి దగ్గర. ఆమె కొట్లాడి సాధించుకోగలుగుతుంది. ఒక మొండి పిల్ల, పట్టుదల ఉన్న అమ్మాయి, ఏదైనా సాధ్యమైద్దనే ఒక ధైర్యంతో ముందుకు పోయే అమ్మాయి. పార్టీలోకి ఆ రోజు ఆమె డైరెక్ట్గా ఎంట్రీ కాకుండా, అంటే కేసీఆర్ గారికి ఇష్టం లేదు వాస్తవంగా, వీళ్ళిద్దరు కూడా పార్టీలోకి రావడం ఆయనకి ఇష్టం లేదు. నేను అప్పుడు జనరల్ సెక్రటరీ సార్. కేటీఆర్ గారి పేరు అనుకోకుండా 2006 రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు ఆ లిస్టులో సుదర్శన్ రావు గారు అని ఉండేవాడు, కూకట్పల్లి సిటీ అధ్యక్షుడు. ఆయన నేను ఇద్దరమే ఢిల్లీలో ఉన్నాం కేసీఆర్ గారితో. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, కేటీఆర్ గారు ఎక్కువ అక్కడే ఉండి బాంబేలో ఆయన ఆఫీస్ చూసుకునేవాడు. ఒకరోజు రాష్ట్ర కమిటీకి పేర్లు రాయండి అన్నప్పుడు సుదర్శన్ రావు అందరినీ సంప్రదించి జిల్లాల నుంచి ఒక్కొక్కరిని పిక్ చేసుకొని ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ తయారు చేసి నాకు ఇచ్చాడు. నేను దాన్ని కొంత రిఫైన్ చేశాను. తీరా టైప్ అయినప్పుడు ఆ లాస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అని ఉంటుంది, ఈసీ మెంబర్స్. ఓకే సార్. అందరు అయినాక, అన్ని ప్రచార కార్యదర్శి ఇవన్నీ అయినాక అందులో సడన్గా కేటీఆర్ అని ఉన్నది, కే తారక రామారావు గారు ఉన్నది. అంటే నేను అన్న సుదర్శన్ ఇది చూస్తే మండిపడతాడు ఆయనే. అంటే ఆయన ఉంటానంటాడు, మనం ఏం చేద్దామని అన్నాడు. ఓకే, కేటీఆర్ గారే ఉంటానంటున్నాడు, ప్రధాన బాధ్యత అడగలే కదా ఆయన, ఓన్లీ ఈసీ మెంబర్ ఉంటా అంటుండు. సరే ఉండని అని నేను కూడా వదిలేసి టైప్ చేయించి ఆయన ముందు పెట్టాం. ఓకే, జనరల్గా ఆయనే ప్రధాన కార్యదర్శి ఎవరు, ఇదేంది వైస్ ప్రెసిడెంట్ ఎవరు అని చూస్తారు. బట్ ఈయన ఒక్కొక్క పేరు లాస్ట్ దాకా పోయాడు, పోయి ఇసిరి కొట్టాడు కోపంగా. ఏం పిచ్చి పట్టిందా, ఏం తొందర వస్తుందట, ఎందుకు రాశారు ఈ పేరు? నేను సుదర్శన్ రావు ఉన్నాం, మళ్ళీ టైప్ చేసుకుని రండి ఆ పేరు తీసేసి అన్నాడు. ఓకే, ఆ కమిటీలోకి రాలేకపోయారు కేటీఆర్. నేను పార్టీలో ఉంటాను, రాజకీయాల్లోకి వస్తాను చెప్పి కేసీఆర్తో ఎప్పుడు కేటీఆర్ చెప్పలేదు సార్? చెప్పలే. ఓకే, తర్వాత ఆయన 2007లో 2006 ఎండింగ్ అనుకుంటా బై ఎలక్షన్ వచ్చింది సార్ కేసీఆర్ది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు కరీంనగర్ ఉప ఎన్నికలప్పుడు ఆయన కార్యక్రమాల్లోకి వచ్చాడు. ఎందుకంటే రిఫరెండం అన్నాడు కదా అప్పుడు రాజశేఖర రెడ్డి. అవును సార్, రిఫరెండం అన్నారు. అందరం కూడా ఒక జోస్తో ఉన్నాం, కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలి. ఒక్క టీఆర్ఎస్ కాదు, ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, జీవన్ రెడ్డికి జెండాలు మోసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ కోటేమని కుటుంబాలు చెప్పుకున్నారు. ఓకే, రిఫరెండం అన్నాడు కాబట్టి ఆ వేడి పుట్టించింది వైఎస్ఆర్ఏ. రిఫరెండం అనకపోతే
ఆనాటి పరిస్థితి వేరు. వేరే ఉండేదేమో. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 6 టీఆర్ఎస్ కావు. ఆ ఉన్న గంభీర్ అంటే సిరిసిల్లకు సంబంధించినప్పుడు దాన్ని నేరెళ్ళ పేరుతోనే ఉండే. అప్పుడు కాసిపేట లింగయ్య గారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే. అంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అది ఒక్కటే టీఆర్ఎస్ సీటు. ఓకే సార్. ఆ ఒక్క సీటు కూడా ఎలక్షన్ల కంటే ముందే ఆయన జంప్ అయి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. బీజేపీ నుంచే వచ్చాడు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు. బీజేపీ కాంగ్రెస్ గుర్తులేదు. మంచి మనిషి లింగయ్య. బట్ ఏదో ఆరోపణ వచ్చింది, వెళ్ళిపోయాడు. అరే 7 మనవి కావు, ఎట్లా పోటీ చేస్తే ఎట్లా గెలుస్తాం అనేది మాకు భయం ఉండే. నేనైతే కేసీఆర్ గారికి డైరెక్ట్ చెప్పా, పోటీ చేయొద్దు మనం అని. నేను నువ్వు ఎప్పుడు చేయలే కదా, నీకు ప్రజల గురించి ఏం తెలుసు, ఓట్ల గురించి ఏం తెలుసు, జిద్దుకు వచ్చినప్పుడు తప్పదు, నేను రిజైన్ చేస్తాను కూర్చున్నాడు. ఇంట్లో అందరూ వద్దన్నారు. లాస్ట్ నాకు ఫోన్ చేశారు, ఎవరని చెప్పినా ఇంటలేడు, ఆయన రిజైన్ చేస్తాను అంటున్నాడు. ఒకవేళ ఈయన ఓడిపోతే ఇంకేమన్నా ఉందా తెలంగాణ. నేను కూడా అన్నా, అసలు మీరు ఎవరు చెప్పినా వినట్లేదు, ఒక్కసారి పునరాలోచించండి అంటే. నేను 9 గంటలు 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టుకున్నా, అనౌన్స్ చేయబోతున్నా, టైప్ కూడా చేయించాను. ఇప్పుడు వచ్చి నన్ను రిజైన్ చేయొద్దంటే ఏందని కోపం చేశాడు. అంటే నేను అన్నా, మనకు ఆ 7 6 మనవి కావు, ఆ ఒక్కడు ఊగిసలాడుతున్నాడు, నీకు ఎవరు గెలిపేయాలి అక్కడ అంటే? ప్రజలే గెలిపిస్తారు, ప్రజలకు అవసరం లేని తెలంగాణ నీకెందుకు నాకెందుకని కోపం చేశాడు. ఓకే, ప్రజలకే పరీక్ష పెడదాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సత్యనారాయణరావు కేశవరావు గారు చూసుకుంటా కూర్చుంటామా? చెప్పి ప్రజలకే పెడదాం, తెలుసుకొని ఏంటి తెలంగాణ కావాలన్నా వద్దా, తెలంగాణ కావాలనుకుంటే నన్ను గెలిపిస్తారు ఓకే అని చెప్పి మొండిగా వచ్చి ప్రెస్ మీట్లో చెప్పేశాడు. ఓకే, సత్యనారాయణరావు ఛాలెంజ్ చేశాడు నన్ను, ధైర్యం. అప్పుడు కాంగ్రెస్ పొత్తులో గెలిచావు, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలువు అన్నాడు. నేను ఒంటరిగా పోటీ చేసి గెలవడానికి డిసైడ్ చేసుకొని రాజీనామా చేస్తాను. అంత ఆయన పట్టుదలతో ఉంటాడు. అంటే ఇట్లా, అంటే ఈ సందర్భం ఎందుకో వచ్చింది సార్. బట్ కేటీఆర్ పాలిటిక్స్ ఎంట్రీ నుంచి కేటీఆర్ గారు ఆ టైంలో అందరం కూడా ఆయన గెలిపించాలనే ఒక పట్టుదలలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, అప్పటికి రిజైన్ చేశాడు కేంద్ర మంత్రి పదవికి. అంతకుముందు ఆయన కమిటీలోకి రావాలనుకున్నప్పుడు ఆయన కేంద్ర మంత్రి. ఆయన ఒకటే అన్నాడు కేటీఆర్, నేనేమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు నేను రావట్లేదు, ఉద్యమంలో ఉన్నప్పుడు వస్తున్నా. తెలంగాణ కోసం మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మీ బిడ్డలుగా మేము చూస్తూ కూర్చోవాలన్నా? మేము రాకూడదా? మేము పోరాటానికి వస్తున్నాం కదా, పంచుకోవడానికో లేకపోతే సుఖపడడానికో రావట్లేదు కదా. ఆ ఎమోషన్తోనే ఆయన ఎంటర్ అయ్యాడు. ఓకే, ఎవ్వరం కూడా దాన్ని తప్పట్లేదు. అంతకుముందు కేసీఆర్ గారు మియా బీబీ అని ఎన్నో మీటింగ్లలో అన్నాడు, కానీ పిల్లలు రావాలని అనుకున్నప్పుడు ఎవరు ఆపగలుగుతారు? వాళ్ళకి అర్హత లేదా? రాజ్యాంగంలో ఏమన్నా రాసి ఉందా? పార్టీ నియమావళిలో రాసి ఉందా కొడుకులు బిడ్డలు రాకూడదని? కేసీఆర్ మీటింగ్లలో చెప్పిండు కదా అంటే ఆయన మాటను వీళ్ళు లక్ష్య పెట్టలేదు. ఓకే, జాగృతిగా కవితనేమో జాగృతి పేరుతో వచ్చింది. సరే, జాగృతి పేరుతో ఇంకొకరు వస్తే ఇంత ఆదరణ ఉండేదా? కేసీఆర్ గారి డాటర్ కేటీఆర్ గారి సిస్టర్ కాకపోతే అంత జనాదరణ రాకపోయేదేమో. బట్ ఏది ఏమైనా ఆమె తనంతట తన కాళ్ళ మీద నిలబడుతూ తన ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ జాగృతిని ఒక ఐకాన్గా తెలంగాణ ప్రజలకు సాంస్కృతిక వేదికలాగా మలిచింది. బతుకమ్మను ఒక ఐకాన్గా మలిచింది. తనంతట తను ఒక శక్తిగా ఎదిగింది. 2013లో అప్పుడు పార్టీలోకి వచ్చి ఆమె 14లో ఎంపీగా పోటీ చేసి గెలిచింది. కాబట్టి మనం వాళ్ళని తప్పబట్టాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చింది. దాదాపు 18 ఏళ్ళ అనుభవం వచ్చింది వాళ్ళకి. ముఖ్యమంత్రిగా పోటీ పడదాం అనుకోవడంలో తప్పేం లేదు, కానీ తండ్రికి ఎదురు తిరిగితే మాత్రం మైలేజ్ రాదు. కానీ నాకు తెలిసి ఏంటంటే కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ లోపల ఆ కోరిక ఉన్నా కూడా ఆ సంయమనం పాటించాల్సిందిగా వాళ్ళని మెప్పించగలుగుతారు. సార్, 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి ఈ డిస్కషన్ కంక్లూడ్ చేస్తాను సార్. కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకు మధ్య ఒక భర్తీ చేయలేనటువంటి దూరం ఉంది. ఆ దూరం పెరగటానికి కారణం జోగినిపల్లి సంతోష్ కుమార్. సంతోష్ అతి జోక్యం వల్లే ఇప్పుడు పదవుల పందేరం, పదవుల కుమ్ములాట కేసీఆర్ ఫ్యామిలీలో వచ్చిందనేటువంటిది చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి మాట సార్. బీఆర్ఎస్లో వాళ్ళు, నాన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇజ్ ఇట్ రైట్ సార్? ఇది అబద్ధం. ఇక్కడ కొంత సంతోష్ అంటే నాకు కొద్దిగా జాలి ప్రదర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటారు. నేను చెన్నారెడ్డి పీరియడ్ నుంచి చూస్తున్నాను. అవును సార్, 1978 నుంచి చూస్తున్నా. పాపం సంతోష్ ఏంటంటే చాలాసార్లు తను చేయని తప్పు బలవుతాడు,
ఆరోపణలు మీదేసుకుంటాడు. కొన్నిసార్లు ఆయన తనకున్న స్వభావరీత్యానో లేకుంటే పెదనాన్న బిజీగా ఉన్నాడనే కారణంతోనో చెప్పలేని అశక్తతతోనో కొన్నిసార్లు పెద్దలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. దానివల్ల సంతోష్ ఏదో డామినేట్ చేస్తున్నాడు, సంతోషే మమ్మల్ని పోనీయకుండా ఆపుతున్నాడు, సంతోషే చీడపురుగు, సంతోష్ వల్లనే పార్టీ పోయింది, ఇట్లాంటి ఆరోపణలు చాలా చేస్తున్నారు. ఆ విషయంలో అయితే నేను అంగీకరించాను. ఎందుకంటే సంతోష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే అరౌండ్ 2003 ఆయన ఎంటర్ అయింది, అప్పటి నుంచి తెలుసు నాకు. కేసీఆర్ గారికి అనుసరణలో ఉంటాడు, కేసీఆర్ గారికి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయనకు చెప్పకుండా ఈయన ఎవరిని ఆపే శక్తి లేదు ఆయనకి. ఓకే, కొన్నిసార్లు ఆయన బిజీగా ఉన్నాడని చెప్పేసి ఆయనకు చెప్పకపోవచ్చు. బట్ అన్ని ఆరోపణలు ఆయన మీదనే వేసి ఈ మొత్తానికి ఆయనే బాధ్యుడు అని చెప్తే కొన్ని తప్పులు ఉండొచ్చు. ఆయన యువకుడు 18-20 ఏళ్ళ వయసు నుంచి పార్టీలో ఉన్నాడు. ఆ యువక రక్తం వల్ల అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చేయొచ్చు, కానీ అన్ని ఆరోపణలను ఆయన మీద వేయడము. ఇక్కడ ఏమైందంటే ఒక షీల్డ్ లాగా ఉంటాడు అన్నట్టు, బుల్లెట్ వచ్చి షీల్డ్ తగులుతుంది. నేతను కాపాడే ప్రయత్నంలో తప్పులన్నీ మీదేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఆయన లోపాలు ఉన్నాయి, లేవని నేను అన్నా. కానీ ఆ లోపాలు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కేసీఆర్ గారికి ఇన్ఫామ్ చేయకపోవడం కావచ్చు, నాయకులను మెప్పించలేకపోవడం కావచ్చు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు. అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. నేను ఆయన ఒక్కరిని బ్లేమ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఎవరు నా మీద ఏం ఆరోపణలు చేసినా పర్వాలేదు. ఓకే సార్. బట్ సంతోష్ యొక్క వయసు రీత్యా, ఆయన ఎదిగిన క్రమం రీత్యా, కేసీఆర్ గారితో ఆయన ఎప్పుడూ వెంట ఉండే వ్యక్తిగా డెఫినెట్గా ఆయన మీద ఆరోపణలు వస్తాయి. కానీ ఆరోపణలన్నీ నిజమని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. పొద్దున రాత్రి 10 గంటలు 12 గంటల దాకా ఉండి మళ్ళీ మార్నింగ్ 6 కాడు ఉంటాడు. సరే, డబ్బు సంపాదించిండా లేదా అనేది వాటికైతే ఏ ఆధారాలు లేవు. ఆయనకు ఉన్నది రాజ్యసభ సభ్యత్వం, సీఎం గారికి దగ్గరున్నాడు కాబట్టి కొన్ని పనులు ఏమన్నా చేయించవచ్చు. అంత మాత్రాన ప్రతి ఆరోపణ ఆయన మీద ఎక్కువ పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆయన హరితహారం లాంటి ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని, గ్రీన్ ఛాలెంజ్ సారీ, హరితహారం అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు షామీర్పేట దగ్గర ఒక ఫారెస్ట్ ఆయన అడాప్ట్ చేసుకొని ఆయన ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, చాలా డెవలప్ చేశాడు. ఈ గ్రీన్ ఛాలెంజ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. దేశంలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఆ మొక్కలు నాటారు. ఎక్కడెక్కడనో ముగ్గురికి ఛాలెంజ్ ఇచ్చి. అంటే మనం పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. నేను ఊరికే ఆయనను బ్లేమ్ చేయడం అనేది అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. కొన్ని మంచి పనులు కూడా సంతోష్ చేశాడు. కొన్నిసార్లు చాలామందికి కూడా ఆయన యాక్సెస్ ఉండేవాడు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ని డైరెక్ట్ కలవాలంటే కుదరదు కదా, సంతోషం డైరెక్ట్ కలవగలిగే వాళ్ళం ఎవరమైనా కూడా. ఓకే, నేను మీ పెదనాన్న కలవడానికి రావట్లేదా, నిన్ను కలవడానికి వస్తున్నా, నా గేట్ దగ్గర చెప్పు అంటే ఇమీడియట్ చెప్పేవాడు. ఓకే, ఏ రాత్రి ఫోన్ చేసినా చెప్పండి అంకుల్ అనేవాడు. అంటే నాలాంటి వాడికే కాదు, ఈ తెలంగాణలో ఉన్న ఆయనకు ఒకవేళ ఇష్టం లేకపోతే మాత్రం ఫోన్ ఎత్తకపోయేది. ఓకే, కొన్నిసార్లు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ ఎత్తాడు. బట్ ముఖ్యమైన వాళ్ళే మాత్రం ఎన్నడూ ఫోన్ ఎత్తకుండా ఉండడు, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడు. అంటే మనం హరీష్ రావు లాంటి వాళ్ళని చూసినప్పుడు ఈయన దగ్గర తప్పులు పట్టే అవకాశం దొరుకుతుంది కొంత. కానీ ఆయనకున్న పరిమితులు, ఆయనకున్న ఇబ్బందులు, ఒక సీఎం దగ్గర ఉండే వ్యక్తిగా అన్నీ మీరు ఆయనకు చెప్పండి అంటే అన్నీ చెప్పగలుగుతారా? స్వామిగౌడ్ గారు ఆరోపణ చేశారు. ఆయన డైరెక్ట్ కేసీఆర్ గారికి కూడా రెండోసారి మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు, నీ మీద నాకేం కోపం లేదన్నా, ఈయన నిన్ను కలవనీయలేదు నన్ను అని అన్నాడు డైరెక్ట్గా ఆయన ముందే. సార్ అయిపోయింది ఇప్పుడైతే వచ్చినావు కదా అంటే కలవనీయలేదంటే ఎట్లుంటుందంటే, నేను కూడా కేసీఆర్ మీద కోపం చేశాను. సెకండ్ టర్మ్ సీఎం ఉన్నప్పుడు మార్నింగ్ 10ంటికి రమ్మన్నాడు. ఓకే, 10ంటికి వచ్చాను. నా కార్డ్స్ 3 సార్లు పంపించాను లోపలికి, నాకు పిలుపు రాలే. లాస్ట్ 5 o'clock ఆయన మీడియా ఇంటర్వ్యూ కోసమని బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను చూశాడు. ఎప్పుడు వచ్చావు అన్నాడు. నేను 7-8 hours అయింది వచ్చి. అరే నాకెవరు చెప్పలేదండి అన్నాడు. అంటే మరి మీకు చెప్పారో లేదు నాకు తెలియదు, నేనైతే 3 సార్లు కార్డ్స్ పంపించాను. నాకు కోపం వచ్చి నేను మాట అన్నా, నాకు 7 గంటలు మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతారా అన్న. ఓకే, కోపంతో అన్నా. అంటే నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తానులే అన్నాడు. ఇక నేను ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకోండి, మీ వాళ్ళు ఎవరైందనేది కూడా వాళ్ళకి తెలియాలి కదా. అవును, అది నాకు కొంచెం చాలా ఇన్సల్ట్ ఫీల్ అయినా నేను. ఎవరెవరో పోతానులో వస్తాను,
అంతే సార్. అక్కడ ఎట్లుంటుంది అంటే ఆడ మేనేజ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇట్లా జరుగుతాయి కొన్నిసార్లు సంతోష్ కూడా చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు. కొందరి విషయంలో ఆయన చెప్పొద్దని కూడా అనుకోవచ్చు. సరే వాళ్ళు బ్లేమ్ చేస్తే అర్థం ఉంది. మేము వచ్చిన నాకు కూడా 2-3 సార్లు కోపం వచ్చింది. బట్ ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నాను ఆయన సిచ్యువేషను. కేసీఆర్ గారు బెడ్రూమ్లో ఉన్నారు, ఈయన పోయి డిస్టర్బ్ చేయలేడు, నేను బయట నుంచి ప్రెజర్ చేస్తూ ఉన్నా. ఇట్లాంటి పరిస్థితులు నాకు కూడా ఎదురండి. అందుకని వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసే పొజిషన్లో సంతోష్ ఉన్నాడని, వీళ్ళ మధ్య గ్యాప్ పెంచుతున్నాడని, వాళ్ళ మధ్యనైతే ఒక మంచి అనుబంధం ఉంది. మనం బయట అనుకుంటున్నట్టుగా ఆ ఇంట్లో లేదు. ఓకే, అందరి మధ్య ఒక అన్యోన్యత ఉన్నది. రాఖీ పండుగ వచ్చినా ఇంకో పండుగ వచ్చినా అందరూ కలిసి ఉంటారు. ఏ ఫెస్టివల్ అయినా బయట స్పెక్యులేషన్సే కానీ ఆ కుటుంబంలో ఈ గ్యాప్ అనేది మాత్రం లేదు. ఆలోచనలలో కొంత గ్యాప్ ఉంది తప్ప అనుబంధాలలో గ్యాప్ లేదు. రైట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ఫ్యామిలీ వార్ అనేటువంటిది నిజమైతే దీన్ని బీజేపీయే ఆడిస్తుంది అనేటువంటి దాంట్లో నిజమెంత? దీంట్లోనే ఇంకొక క్వశ్చన్ సార్, ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ స్ప్లిట్ అయిపోతే, ఇప్పటి వరకు లేదనుకుందాం, రాబోయే రోజుల్లో పొరపాటున సన్ స్ట్రోక్తోనో డాటర్ స్ట్రోక్తోనో బీఆర్ఎస్ కనుక స్ప్లిట్ అయిపోతే తెలంగాణకు బీఆర్ఎస్ లేకపోవటం లాభమా నష్టమా? ఫస్ట్ ఈ గ్యాప్ ఉన్నదని ఒక ప్రచారాన్ని చేయించడంలో ఆతృత వెలువరుస్తున్నది కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఓకే, వాళ్ళ అనుబంధ ఛానల్స్ కావచ్చు, వాళ్ళ వ్యక్తులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఏమన్నా కొంచెం గ్యాప్ ఉంటే దాన్ని పెద్దగా చేసి చూపెడుతున్నాయి, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాయి. అంత గ్యాప్స్ వాళ్ళ మధ్య లేవు. రెండవది, ఒకవేళ కనుక మీరు అన్నట్టు ఏదైనా జరిగి టీఆర్ఎస్ వర్టికల్గా స్ప్లిట్ అయితే తెలంగాణకు చాలా నష్టం. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి లీడర్షిప్ తెలంగాణకు దొరకదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, మనం 2 ఇయర్స్లో మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది అనేది. 1.5 ఇయర్లో చూసాం. ఒక ప్రాంతీయ పార్టీ లేకపోతే ఎంత ఇబ్బంది. ప్రాంతీయ పార్టీ అని అనను, ఒక ఉద్యమ పార్టీ. రైట్. ఒక ఉద్యమ పార్టీగా ప్రజల కష్ట సుఖాలు తెలిసి, ప్రజలకు ఏం కావాలనో తెలిసి, ప్రజల మధ్యనే నాయకులుగా ఎదిగి, ఉద్యమంతో పాటే నాయకులుగా ఎదిగి, ఒక కేసీఆర్ తప్ప అందరూ ఉద్యమంతో పాటు ఎదిగిన నాయకులే. మరి వీళ్ళంతా కూడా ఎట్లా చూస్తూ ప్రజలకు అన్యాయం చేయగలుగుతారా? ఓన్లీ నిరంజన్ రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, మాలాంటి వాళ్ళం కావచ్చు, ఎప్పుడు తపన అంతా కూడా తెలంగాణ కోసమే కదా. కేసీఆర్ గారికి అయితే 24 గంటలు అదే ధ్యాస ఉంటుంది, నిద్రాహారాలు కూడా ఉండవు. సరే, వీళ్ళకేమన్నా వ్యాపారాలు ఉండవచ్చు, ఆయనకే వ్యాపారం లేదు. వ్యాపారాలు చేస్తూ ఆయనే చెప్పాడు కేసీఆర్, ఈ ప్రజల డబ్బు తినొద్దు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్కాములు ఇట్లాంటివి ఏం చేయకూడదు, ప్రజలకు పోవాల్సిన డబ్బులో మనం వాటాలు తీసుకోకూడదు, మీకు బిజినెస్లు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, 100 బిజినెస్లు చేయండి, ఓకే, సమయం ఇవ్వండి బిజినెస్లకు, చేయకూడదని రూల్ లేదు, డబ్బు అందులో సంపాదించండి కానీ ఇంట్లో కాదని చెప్పాడు ఆయన. నేను నమ్ముతా. ఒకవేళ సరే ఇప్పుడు నేను అన్నా కూడా అందరు నన్ను తిట్టొచ్చు, కేసీఆర్ను ఏం కేసుకొస్తున్నాడు. కాళేశ్వరం కనుక ఇంకొక ప్రభుత్వం చేతిలో ఉంటే ఓకే, ఇదే ప్రాజెక్టుకు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. ఎందుకంటే దాని మీద మళ్ళొకసారి మాట్లాడతా. అందులో జరిగిన ప్రోగ్రెస్ రాజశేఖర రెడ్డి కాలంలో 2007 నుంచి 2008కే అది 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెరిగిపోయింది. పెరిగిన ఆయకట్టు కేవలం 4 లక్షల ఎకరాలు, జలయజ్ఞం 4 లక్షల ఎకరాలు పెరిగింది. కానీ 17 లక్షల కోట్ల నుంచి 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. అప్పుడు ఈయన 38 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి 16 లక్షల ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలు పెరిగిన ఆయకట్టు 22 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ కావచ్చు, కొత్తది కావచ్చు. తర్వాత 3 పెద్ద బ్యారేజీలు, దాని యంత్రాంగము, లిఫ్టులు, దాని సబ్స్టేషన్లు, వీటితో పాటుగా 141 టీఎంసీకి సంబంధించిన రిజర్వాయర్లు, అదొక 16 టీఎంసీలు ఉండే. తర్వాత ఇన్ని పెరిగిన పైప్ లైన్స్ కావచ్చు, కాలువలు కావచ్చు, నిడివి కావచ్చు, ఇవన్నీ కలిపితే కూడా 40,000 కోట్లను 80,000 కోట్లు చేయగలిగాడు. అది కూడా 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత. ఖాళీ గ్యాప్ చాలు 40,000 కోట్లు 2 లక్షల కోట్లు కావడానికి. ఇదంతా ఆయకట్టు, పెంచిన ఆయకట్టు కూడా కలుపుకున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందో దాన్ని తగ్గించాడు. మల్లన సాగర్ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్. అది ఓపెన్గా కనుక మనం నీళ్ళని స్టోర్ చేస్తే కొన్ని వేల ఎకరాలు సబ్మర్జెన్స్ అవుతుంది. రౌండ్గా చేశాడు, చేయడం వల్ల సబ్మర్జెన్స్ లేదు.
ఇట్లా ఎంతో ఆదా చేశాడు ఆయన. అందరూ ఒకే దాంతో మేడిగడ్డ పియర్ గుంగిందని చెప్పి కాళేశ్వరం వేద్దాం దండగా వేస్ట్ ప్రాజెక్టు బాగా తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు నమ్ముతున్నారు కూడా కొంతమంది జనం. అవన్నీ ట్రాష్ అవి అన్ని జనం లోపల ఒక అశక్తత, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకుంటున్నారు. చాలామంది అన్నారు నాతో 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు తిన్నారంటే ఏంది? నిజంగానే 1,00,000 కోట్లు తింటే కాళేశ్వరం ఎందుకున్నది? కాగితాల మీద లేదు కదా. అంతే సార్, అవును. అది చూడని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లోనే ఏకాభిప్రాయం లేదు ఏది 1,00,000 కోట్లు తినడానికి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాస్తవం. కాబట్టి ఇట్లాంటివి వస్తాయి స్పెక్యులేషన్స్. కాబట్టి సరే ఏది ఎట్లున్నా కూడా కేసీఆర్ గారి కుటుంబం సుభిక్షంగా ఉంటుంది, ఎటువంటి చీలికలు రావు, పార్టీ జీలదు. హరీష్ రావు లాంటి వాళ్ళే ఖచ్చితంగా ఒకటే ఫ్యామిలీగా ఉందాం, ఒకటే పార్టీగా ఉందాం, మామకు వ్యతిరేకంగా నేను పోను, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను కలిసే ఉంటాను. ఆయనే అన్నప్పుడు ఇంట్లో సొంత సోదరి కదా కవిత. అవును సార్. కొంచెం బెట్టి చేసినా అలిగినా లోపల ఆలోచన ఉన్నా ఆయనకి వ్యతిరేకంగా పోదు. కేసీఆర్ గారు పిలిచి కాసేపు మాట్లాడితే 10 నిమిషాల్లో, కాబట్టి ఈ టీ కప్పులో తుఫాన్ అనుకోవచ్చు. ఒకవేళ ఆ స్పెక్యులేషన్ నిజమే అనుకున్నా కూడా టీ కప్పులో తుఫాన్ అనుకోవచ్చు. డెఫినెట్గా కేసీఆర్ గారికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం కుటుంబంలోనే ఇస్తారు, అంతవరకు చెప్పగలుగుతాను. ఆ కుటుంబంలోనే ఇస్తారు ఆయన, బయట. నేను ఇందాక ఒక ఛానల్లో అన్నాను నేను, ఈ మమతలు మమకారాలకు ఆయన ఒక బందీగా ఉండిపోయాడు అని. ఓకే సార్. కాబట్టి అదే కంక్లూజన్గా నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ.